మొదటగా హరిదాసులు గుర్తొస్తారు. ధనుర్మాసం వచ్చిందంటే హరిదాసులు కాళ్లకు గజ్జలు, భుజం మీద వీణ, తల మీద అక్షయ పాత్ర పెట్టుకొని వీధుల్లో సందడి చేస్తారు. నిండిపోయిన అక్షయ పాత్రను ఎవరైతే దించుతారో ఆ ఇంట సిరి సంపదలు కలుగుతాయంటున్న హరిదాస్ వీరస్వామితో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. హరిదాసు నామంతో సంక్రాంతి అంతా కూడా ఓరెక్తపోయి పల్లెటూరులుగా ప్రధానంగా మనకు కనిపిస్తుంటాయి. అయితే మనం ప్రస్తుతానికి పొందూరు మండలంలో పొందూరు గ్రామంలో ఉన్నాం. హరిదాస్ మనతో పాటు ఉన్నారు. ఈ వేషధారణ ఎన్నాళ్ళ నుంచి చేస్తారు, అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది అడిగి తెలుసుకున్న ప్రయత్నంతో మనం హరిదాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ యొక్క హరిదాస్ వేషం అంటే ఈ యొక్క సంక్రాంతిలోనే కనిపిస్తుంటాయి ఎక్కువ, ఎందుచేతన? ఇది మహావిష్ణునికి సంబంధించే నెల అండి ఇది. కాబట్టి ధనుర్మాసంలో నెలగంట పెట్టినప్పటి నుంచి కూడా అక్షయపాత్ర కూడా మన దానం ఇవ్వడం కూడా జరిగిందన్నమాట ఇది. కాబట్టి హరిదాస్ గారి ఈ రూపంలో మీకు ధనుర్మాసంలో కనబడడం జరుగుతుంది మహావిష్ణు. అలాగే మేము కూడా ఇప్పుడు నేటికి 20 సంవత్సరాల బట్టి కూడా ఈ పొందూరులో హరినామస్మరణ చేయడం జరుగుతుంది. ఈ 20 సంవత్సరాల బట్టి కూడా ప్రతి నెలగంట రేపు అనగా ఒక 3 రోజుల ముందుగా వస్తాం. ఈ నెలలోనే వచ్చి నెల రోజులు కూడా మరి ఈ గ్రామంలో హరినామస్మరణ చేస్తుంటాం. ప్రతిరోజు కూడా ఉదయం మేము 3 గంటల నెగడం జరుగుతుంది. 3 గంటల నేసిన తర్వాత స్థానపానం ఆచరించి శ్రీరామచంద్రమూర్తిని పూజా కార్యక్రమం ఒక అరగంట సేపు ఉంటుంది. అలాగే మాకు యాషాధారణం కూడా ఒక అరగంట సేపు ఉంటుందన్నమాట. తెల్లారి 6 గంట కల్లా కూడా ఆక్షేప తలపైన పెట్టుకొని ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు కూడా గ్రామంలో హరినామ సంకీర్తన అలా చేస్తూనే ఉంటాం. ఉదయం లేచినప్పుడు కూడా మేము టీ తీసుకొని అలా గ్రామంలో తిరగడం జరుగుతుంది. ఎవరో తెలిసిన మహాత్ములు అయితే ఇలాగ శ్రీరామచంద్రమూర్తికి ఒక స్టూలు వేసి దానిపైన వస్త్రం వేసి అక్షయపాత్ర దింపినట్టయితే వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. లేదంటే అక్షయపాత్ర తలపైన ఉంటే ఎవరితో మాట్లాడడం కూడా జరగదు. ఇలాగ ధనుర్మాసంలో ఈ రూపంలో మీరు రావడం జరుగుతుంది అనమాట. అంటే అక్షయ పాత్ర అంటే ఈ యొక్క సంక్రాంతి రోజే మీ యొక్క తలపై పెట్టుకొని వీధి వీధిలో హరినామస్మరణ చేస్తుంటారు. అయితే ఈ యొక్క అక్షయ పాత్ర అంటే వాళ్ళు వేసి ఎవరైనా భక్తులు ఆ యొక్క అక్షయ పాత్రలో వేస్తే వాళ్ళ కోరికలు తీరుస్తాయని కూడా చాలా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. అది వాస్తవం కూడా. అయితే ఈ అక్షయ పాత్ర వల్ల ఒక భక్తుడికి ఏ విధంగా లాభం చేకూరచ్చు? శ్రీరామ రామయనసును ఏ మానవుడైన కానీ ఏర్పడే మొదలు ఆ రాముని ఇవును తెలిసిన కారాకులు తుళ్ళినట్టు కర్మముతులను. శ్రీరామ అంటే చాలు ఎలాంటి కర్మైనా పోతుంది. కాబట్టి నమ్మి చేయించిన వాళ్ళ ప్రతి వారు కూడా శుభం జరుగుతుంది. అక్షయపాత్ర దింపి వాళ్ళ ఇంట్లో బియ్యం దాచినట్టయితే లక్ష్మీ తల్లి ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో తొలదూగుతుందని ప్రతి వారు నమ్మకం. ఇది మొత్తమే చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పురాతన ఆచారాలన్నీ కూడా కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఈ యొక్క హరిదాసులు హరినామ స్మరణతో జిల్లా వ్యాప్తంగా కూడా నెల రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క హరినామ స్మరణతో వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఈ యొక్క అంతరించిపోతున్న ఈ యొక్క హరిదాసులు కూడా తన కుమారుడు అదేవిధంగా తన అల్లుడు కూడా ఇదే ఒక బాటలో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా అంటే కాలేజీ అయినటువంటి పుట్టినిల్లు అయినటువంటి శ్రీకాకుళం జిల్లా ఇలాంటివి ఎక్కడ కూడా మరుగున పడిపోకూడదు కూడా హరిదాసు అయితే మనకి చెప్పే వివరాలు అయితే చెప్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఇలా నెల రోజుల పాటు అన్ని గ్రామాల్లో కూడా తిరిగి ఈ యొక్క హరినామ స్మరణని చేస్తూ ఆ సంక్రాంతి రోజు అయితే వీళ్ళంతా కూడా భద్రాచలం అయితే చేరుకుంటారు. భద్రాచలం ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తికి అయితే అక్కడ భిక్షాటన చేసినంత కూడా అక్కడ అప్పచెప్పి తమ భక్తుల కోరికలంతా కూడా తీరుస్తారని వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాంబాబుతో వెంకటరమణ, 99 టీవీ, శ్రీకాకుళం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీమద్రమా గోవింద పరంధామ పరమేశ్వర సీత శ్రీరామచంద్రమూర్తి శ్రీ హరి రామచంద్ర నమో నారాయణాయ హరి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.